మార్నింగ్ కాన్ఫరెన్స్‌కు ఆయా స్థలాల్లో నుంచి చేరి వచ్చిన దైవ సేవకులకు, పెద్దలకు, పరిశుద్ధులకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. 4350వ రోజుల్లోకి మనలను ప్రవేశింపచేసిన దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కూడికను ప్రార్థనతో మనం ప్రారంభం చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన మన ప్రియులు రవి మనోహర్ అన్న గారు చేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. అన్న వందనాలున్నా. వందనాలు బిడ్డ. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు మా ప్రియ పరలోక తండ్రి, ప్రేమ స్వరూపి, మీకే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు. మీ ప్రియ కుమారుడనే యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మా ప్రభువా మాకు అనుచిన రక్షణను బట్టి మేము స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. కరుణా సంపన్నుడ, ఈ ఉదయ కాలం మార్నింగ్ కాన్ఫరెన్స్ లో 4350 రోజుకు మమ్మల్ని నడిపించారు. అందరి బట్టి మీకు స్తోత్రములు. ఇన్ని దినాలుగా మీరు తోడుగా ఉండి మరి మా ప్రభువా మాకు అనుగ్రహించినటువంటి సహవాసాలను బట్టి మీ స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రియులు బర్నబాస్ గారిని బలపరిచి మా ప్రభువా నిర్విరామంగా ఈ కార్యక్రమం నడిపించడానికి మీకు కృప చూపించారు. అందరి బట్టి మీకు స్తోత్రములు. అలాగనే ఈ రోజు అధ్యక్షత వహించినటువంటి మా ప్రియులు రాజారావు గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. వాక్యం అందించడానికి సిద్ధపరచబడినటువంటి మీ దాసును కూడా మా మధ్యకు తీసుకురమని వేడుకుంటున్నాం. ఇదిగో మా ప్రభువా పాట పాడినటువంటి బ్రదర్ రత్నపాల్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. ఈ కూడికను నిర్విరామంగా చక్కగా జరిగించి మీరే మహిమ పొందండి. ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా మా ప్రభువా ఆటంకాల అవాంతరాలు జరగకుండా కాచి కాపాడమని వేడుకుంటున్నాం. మీరు అందించు వాక్య సందేశం అందరి జీవితాలకు మేలుకరంగా ఉండి మీరు అక్కడి కొరకు సిద్ధపడినట్లు కృప చూపించండి. విశ్వాసమును బలపరుచుకొని మీరు అక్కడలో మా ప్రభావం మిమ్మల్ని మహింపచే బిడ్డలుగా మేము ఉండటం కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున స్తుతులు, స్తోత్ర వందనం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమున మా పరమ తండ్రి, ఆమేన్. 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 ప్రార్థన చేసిన మన ప్రియులు పెద్దలు రవి మనోహర్ అన్న గారికి ఉదయకాలపు మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపున ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అన్న, వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మన మధ్య గాయకులుగా కొలుకలూరి రత్నపాల్ గారు దోసకాయలపాడు నుంచి కీర్తన పాడి ప్రభువును గణపరచాలని ప్రేమపూర్వకముగా మనవి చేస్తూ ఉన్నాం. రత్నపాల్ అన్న వందనాలు. వందనాలన్న. కీర్తన దేవునికి స్తోత్రములు. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన దగ్గర ఉన్న క్రైస్తవ సునాద కీర్తనల పుస్తకంలో నుండి 178వ కీర్తన పాడుకుందాం. మరో పాటల పుస్తకంలో 791వ కీర్తన, నా ప్రభువా నా దేవా నీ నామమును స్తుతించెదను అనే కీర్తన పాడుకుందాం. నా ప్రభువా నా దేవా నీ నామమును స్తుతించెదను, నీ నామమును స్తుతించెదను, నీ నామమును స్తుతించెదను, నా ప్రభువా నా దేవా. పాపములోనే జన్మించితిని, పాపములోనే జీవించితిని, పాపములోనే జన్మించితిని, పాపములోనే జీవించితిని, నా అంతమే నరకము కాగా, నా అంతమే నరకము కాగా, పరమపితా నన్ను రక్షించితివి, పరమపితా నన్ను రక్షించితివి,
నా ప్రభువా నా దేవా. విశ్వాసములో నన్ను బలపరచి నీ సేవాలో విజయము నీచి, విశ్వాసములో నన్ను బలపరచి నీ సేవాలో విజయము నీచి, వాగ్దానములను నెరవేర్చి, వాగ్దానములను నెరవేర్చి ఘన కార్యములను చేసితివి, ఘన కార్యములను చేసితివి. నా ప్రభువా నా దేవా. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచు ఉన్నావు, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచు ఉన్నావు, గనుక విడువక నా ఎడలా, గనుక విడువక నా ఎడలా కృప చూపుచు ఉన్నావు, కృప చూపుచు ఉన్నావు. నా ప్రభువా నా దేవా. యేసయ్యా నిన్ను పోలిన దేవుడు నిఖిల జగతిలో లేనే లేడు, యేసయ్యా నిన్ను పోలిన దేవుడు నిఖిల జగతిలో లేనే లేడు. కడవరకు నిన్ను వెంబడించి, కడవరకు నిన్ను వెంబడించి మోక్ష నగరకు చేరేదను, మోక్ష నగరకు చేరేదను. నా ప్రభువా నా దేవా, నీ నామమును స్తుతించెదను, నీ నామమును స్తుతించెదను, నీ నామమును స్తుతించెదను. నా ప్రభువా నా దేవా. థ్యాంక్ యూ బ్రదర్. చక్కటి కీర్తన పాడి ప్రభువును గణపరచిన మన ప్రియులు బ్రదర్ రత్నపాల్ గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపున ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ బ్రదర్, వందనాలు. ప్రభు నందు ప్రేమైన వారలారా, ఇప్పుడు మన మధ్య దైవ సందేశాన్ని అందించడానికి చిరదల అబ్రహాం అన్నగారు పుల్లల చెరువు నుంచి మన మధ్య ఉన్నారు. అన్నగారు దేవుని వాక్యము అందిస్తూ ఉండగా దైవ వర్తమానం విని ఆత్మీయంగా మనమంతా మేలు పొందుదాం. వాక్యం అందించక ముందు వాక్య సహాయం నిమిత్తము మన ప్రియులు కర్నూలు నుండి ప్రభుదాస్ అన్న గారు వాక్య సహాయం కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. అన్నా వందనాలున్నా. వందనాలన్నా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మా జీవాధిపతి, మా రక్షణకు ఆధారభూతుడా, మా స్తుతులకు పాత్రుడా, మా సృష్టికర్త, స్తోత్రములునన్నా. మా ప్రభుని ప్రియకుమారుడు యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో నీ పాత్రుడు చేరి నిన్ను స్తుతించి పూజించి గణపరిచి కొనియాడుచున్నాం. మీరు మాకు దయచేసిన రక్షణ, పాప క్షమాపణ, పరలోక భాగ్యమును బట్టి
నిత్య జీవమును బట్టి స్తోత్రములు. ఈ దినమును సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు. స్తోత్రములు. సజీవు లెక్కలో ఉంచి సజీవులుగా నిన్ను మొరుపెట్టడానికి కృప చూపుతున్నందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం. తండ్రి, ఇంతవరకు స్తుతుల ద్వారా నిన్ను మహిమపరచడానికి కృప చూపారు. స్తోత్రములు. ముందు వాక్య పరిచర్య ఉంటుండగా ప్రియులు పెద్దలు అబ్రహాం గారు పుల్లల చెరువు నుంచి వాక్యం అందిస్తుండగా ఈ దాసు మీరు జ్ఞాపం చేసుకోండి. పరలోకం నుంచి మీరు సిద్ధపరిచిన ఆహారం మాకు అనుగ్రహించండి. ఉదయకాలం తండ్రి మరి నడిపిస్తున్నాం. ప్రియులు తండ్రి మరి రాజారావణ్ణని బట్టి కూడా స్తోత్రముడు చెల్లిస్తున్నాం. అలాగే విశేషంగా ఇంత విషయమై ప్రయాసపడుతున్న నీ దాసులు బర్నబసన్నను బట్టి, కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి స్తోత్రముడు చెల్లిస్తున్నాం. తండ్రి ఆయా ప్రాంతం నుంచి దైవ సేవకులు మా మధ్యకి తీసుకొచ్చి వారి ద్వారా తండ్రి మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రముడు చెల్లిస్తున్నానా. రావు తండ్రి ఈ దినము కూడా తండ్రి చక్కటి సమయాన్ని అనుగ్రహించండి. జూమ్ లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీ కృప చూపండి తండ్రి. వినే వాక్యమును హృదయంలో ఉంచుకొని భద్రపరుచుకుని అలాగే జీవించి నేను మహిపరచడానికి సహాయం దయచేయండి. ఇంకా తండ్రి జాయిన్ అవ్వని వారు ఉండగా వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తూ ముందున్న సమయాన్ని తండ్రి దాసులను ఈ కరుణాస్తంలో జ్ఞాపకం చేసుకోమని చెరువు చిన్ని బిడ్డలందరూ ప్రతిష్ఠిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వాక్య సహాయం నిమిత్తం ప్రార్థన చేసిన మన ప్రియులు ప్రభుదాస్ అన్న గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపున యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ నా వందనాలు. వందనాలు. ప్రభు నందు ప్రియులారా, ఇప్పుడు మన ప్రియులు చిరదల అబ్రహాం గారు దైవ సేవకులు వాక్య సందేశం అందిస్తారు. మనమంతా విని ఆత్మీయంగా మేలు పొందుదాం. అన్నా వందనాలు. అన్నా అబ్రహాం అన్నా. మీట్లో ఉండరు బ్రదర్. అబ్రహాం బ్రదర్. బర్నబాస్ అన్న మీట్లో ఉన్నారు చూడు. అబ్రహాం అన్న అన్నా ఉందన్నా. వినిపిస్తుందన్నా? వినిపిస్తుంది అన్న. 6 వరకు అందించండి అన్న. మహోన్నతుడు, మహాగణుడు, మహాపరిశుద్ధుడు, మహిమగల దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మార్నింగ్ కాన్ఫరెన్స్ కు చేరవచ్చిన ప్రియమైన దేవుని సేవకులకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తా ఉన్నాను. పరలోకమందున్న దేవుడు, మన ప్రాణమునకు జీవానికి మూలమైన దేవుడు గత రాత్రంతయు మంచి నిద్ర విశ్రాంతి మనకు ప్రసాదించి మరొక ఉదయకాలపు వేళ ఆయన ప్రభావ స్వరూప దర్శనముతో మన ఆశ తీర్చుకోవడానికి మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన భాగ్యం కొరకై నేను ప్రభువును స్తుతిస్తున్నాను. చాలా భారముతో, వ్యయ ప్రయాసలతో పరిశుద్ధుల క్షేమాభివృద్ధి కొరకై అనేక సంవత్సరాల నుండి నిర్విఘ్నంగా ఈ కాన్ఫరెన్స్ ను కొనసాగిస్తున్న మన ప్రియులు బర్నబాస్ గారికి, ఈ కాన్ఫరెన్స్ నడిపిస్తున్న రాజారావు గారికి, చక్కని పాట పాడిన ప్రియులకు, ప్రార్థించిన వారికి, పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైన శుభములు. ఆయా సమయాల్లో మీతో కలిసి సహవాసం చేయడానికి, దేవుని వాక్యం పంచుకోవడానికి ప్రభు నాకు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి నేను సంతోషిస్తూ ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం మనం అందరం కలిసి దేవుని వాక్యములో నుండి అనేక విషయాలు నేర్చుకొని ఆత్మీయంగా మేలు పొందాలని ప్రభు పేరిట నేను ఆశ కలిగి ఉన్నాను. ఈరోజు కొన్ని చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుని ఆత్మ సహాయం ద్వారా మీతో పంచుకోవాలని నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. కాబట్టి ప్రియమైనటువంటి దైవజనులేమి, దేవుని సేవకులేమి, మీరందరూ కూడా
శ్రద్ధగా ఆలకించి దేవుని సందేశాన్ని విని ఆత్మీయంగా మేలు పొందాలని ప్రభు పేరిట ప్రేమతో కోరుతా ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనం అందరం కలిసి యోహాను వ్రాసిన సువార్త 13:34 చదువుకుందాము. మనందరికి తెలిసిన మాటే. యోహాను వ్రాసిన సువార్త 13:34. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఎవరన్నా హలో అన్నా, సైలెంట్ అయితే వినిపిస్తుందన్నా? అనిపిస్తుంది. నా వీడియో వస్తుందా? లేదు, స్క్రీన్ షేర్. అదే ఓకే, ఒక్క నిమిషం అన్నా ప్లీజ్. దేవుని ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పాదాలకు స్తోత్రం నైనా. ఈ ఉదయకాలం ప్రభువా మీ పాదాల చెంత కనబడడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు స్తోత్రం. మరొక మారు ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మేము కలుసుకుని జీవము కలిగిన మీ మాటలు మా ఆధ్యాత్మిక భక్తి జీవితానికి పురుకొల్పే మీ మాటలు, మీ వాక్యం అనే అద్దములో నుండి మేము చూసుకుని మా జీవితాలు సరిచేసుకుంటూ మీ రాకడ కొరకై సిద్ధపడడానికి మా ప్రియులు బర్నబాస్ గారు, వారి బృందం ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి నిర్విఘ్నంగా జరిగిస్తున్న కార్యక్రమం కొరకై స్తోత్రాలు. పాల్గొన్న బిడ్డలందరినీ బట్టి స్తుతిస్తున్నాం. అల్పుని నాకు కూడా మరొకసారి మీరు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సంగతులు మేము ధ్యానం చేయబోతుంటుండగా చేరువచ్చిన మా అందరికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారుస్తారని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున దీనులమై స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమైన బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఇది అద్దము లాంటిది అని భక్తులు చెప్తా ఉంటారు. ఒక వ్యక్తి తన ముఖమును అద్దములో చూసుకుని ఎలాగైతే ముఖమును సరిచేసుకుంటాడో, దేవుని వాక్యం అనే బైబిల్ కూడా మన జీవితాలను సవరిస్తుంది, చక్కబెడుతుంది. ఏదైనా లోపాలు ఉంటే మనతో మాట్లాడు. ఇంతకు మునుపు నామకార్థ సంఘాల్లో బ్యాప్టిస్టు, లూథరన్, సిఎస్ఐ ఎవరైనా అలాంటి ఉంటే క్షమించాలన్న మీరు, వేరే ఉద్దేశం కాదు కానీ చిన్న మాట చెప్తాను. వాక్యం కొంచెం కఠినంగా చెప్తే అది ఎవరికైనా తగిలితే వాక్యం చెప్పిన పాస్టర్ గారి మీద వారు తగాద పెట్టుకునేవాళ్ళు, గొడవ పెట్టుకునేవాళ్ళు.
అప్పుడు కమిటీ వాళ్ళు ఏం చెప్పేవారంటే, వాక్యాన్ని అంత కఠినంగా చెప్పకూడదండి, కొంచెం జాగ్రత్తగా చెప్పండి అని వారిని పాస్టర్ గారిని మందలించేవారు. కొన్నిసార్లు స్క్రిప్ట్ కూడా వారే ఇచ్చేవారు. ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో ఇస్తే పాస్టర్ గారు కూడా జాగ్రత్తగా అలా చెప్తారు. కానీ దేవుని వాక్యము మనల్ని దండించి, దేవుని వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించున్నంత మట్టుకు దూరుచు, అది హృదయం యొక్క ఆలోచనలను, తలంపులను ఛేదించేది అని మనకు బాగా తెలుసు. ఎప్పుడైతే మనము దేవుని వాక్యం అనే అద్దం ముందుకు వస్తామో, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం మనల్ని ఛేదిస్తున్నప్పుడు అంగీకరిస్తాము, అవకాశం ఇస్తాము. అప్పుడే మన ఆధ్యాత్మిక జీవితాలు దీవెనకరంగా, మేలుకరంగా ఉంటాయి. కాబట్టి ఎవరి కోసమో, దేనికోసమో చెప్తున్నారు అన్న ఆలోచన మాని, ఈ సందేశాన్ని దేవుడే నాకు ఇస్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న సమయస్ఫూర్తి, స్పృహ కలిగినప్పుడు మన మార్నింగ్ కాన్ఫరెన్స్ కావచ్చు, ఆయా సమయాల్లో దేవుని వాక్యం వింటున్నప్పుడు కూడా మనకు నిజంగా ప్రయోజనం ఉంటుందని నేను ప్రభు పేరిట ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నా. నేను ఈ రాత్రి వేళ చెప్పాల్సిన విషయం ఏంటంటే, దీనికి ఒక పేరు పెట్టుకున్నాను నేను ఈ సందేశాన్ని, మేలుకొలిపే సందేశము. దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ అవేకనింగ్. మనమందరము రాత్రంతా నిద్రపోయాము, వేకునే మేలుకున్నాం. నేనైతే 4 గంటలకే అలారం పెట్టుకొని, ఒక 2 సార్లు మోగింది, ఖచ్చితంగా 4 మోకల లేచి కూర్చొని కాలకృత్యాలు తీర్చుకొని బైబిల్ చదువుకుంటూ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నేను మేల్కున్నాను, అలారం నన్ను మేల్కొల్పింది. అలాగే ఈ ఉదయకాలము ఈ సందేశం కూడా మన జీవితాలను మేల్కొల్పుతుంది. దిస్ మెసేజ్ అవేకన్స్ us. ఈ సందేశం మనల్ని మేల్కొల్పుతుంది అని నేను ఆశిస్తా ఉన్నాను. మన సందేశ సారాంశం ఏంటంటే, మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో, నేను మిమ్మును ప్రేమించినట్టే, నేను మిమ్మును ప్రేమించినట్టే. దేవుని వాక్యంలో ఈ మాటలు మనకు కనబడతాయి. నేను మిమ్మును ప్రేమించినట్టే. ఒకసారి మనము ఇది యోహాను సువార్త 15:12 చదువుకుంటే అక్కడ కూడా ఇలాంటి మాటే మనకు కనబడుతుంది. యోహాను సువార్త 15:12 కూడా మనం చదువుకుంటే, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలనంటయే నా ఆజ్ఞ. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, నేను మిమ్మును ప్రేమించినట్టే. మరొకసారి మరొక మాట మనం చదువుకుందాము. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వాక్యం మనం చదువుకోవచ్చు. 5 నుంచి 7 మాటలు కలిసి ఉంటాయి. అందులో మధ్య మాట మాత్రమే నేను చదువుతున్నాను. రోమపత్రిక 15వ అధ్యాయం 7వ వచనం, 5-7 కలిసి ఉంటాయి. ఇలా ఉంటది. కాబట్టి క్రీస్తు మనలను చేర్చుకొనిన ప్రకారము
దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చుకొనుడి. ఇక్కడ మాట ఏంటంటే క్రీస్తు మిమ్మును చేర్చుకునిన ప్రకారము, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, నేను మిమ్మును ప్రేమించినట్టే. ఈ మాటల్లో మనకేం కనపడుతుందంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు కొన్ని ప్రమాణాలు నియమించాడు. మరొక మాట కూడా చదువుకుందాం సహాయకరంగా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32 మనం చదువుకుంటే ఇలా ఉంటది. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:32. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకనినొకరు క్షమించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము. ఎంత మంచి మాట. అంటే మన ప్రేమకు, మన క్షమాపణకు కొలమానం ఎవరు అంటే మన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దీన్ని ఎలా కూడా చెప్పాడు కొలస్సే పత్రిక 3:13 ఇలా ఉంటది. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ఈ మాట వినాలి. ప్రభువు లేక క్రీస్తు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. ప్రభువు క్రీస్తు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. ఇక్కడ 3 మాటలు మనకు కనబడ్డాయి. మొదటి మాట ఏంటంటే నేను మిమ్మును ప్రేమించినట్టే, లేకపోతే నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము. ప్రేమ. రోమా 15:7 క్రీస్తు మిమ్మును చేర్చుకునిన ప్రకారము. క్రీస్తు మనలను చేర్చుకున్నాడు. He received us. ఎఫెసీ పత్రిక, కొలస్సే పత్రిక, ఎఫెసీ 4:32, కొలస్సే 3:13 క్రీస్తు మిమ్మును లేక మనలను క్షమించిన ప్రకారం. ప్రేమకు, క్షమాగుణానికి చేర్చుకోవడానికి మనకు మాదిరి ఎవరు, మన స్టాండర్డ్, మన ప్రమాణము ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఆ మాట మనం గమనించే ఉంటాం. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించుకుంటా ఉంటే మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు అన్నాడు. మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. దీన్ని మనము కొంచెం నెగిటివ్ గా చదువుకుంటే, మీరు ఒకరినొకరు ప్రేమించుకోకుండా ద్వేషించుకుంటే మీరు నా శిష్యులు కారు. లోకానికి మీరు నా శిష్యులని అర్థం కాదు. ఎందుకంటే గురువు గారు, ఆ శిష్యులకు గురువు గారు ఆయనేమో ప్రేమ గలవాడు, ఆయనేమో జాలి గలవాడు, ఆయనేమో కరుణామయుడు.
ఆయన కృపామయుడు. గురువును వెంబడిస్తున్న శిష్యులు మాత్రము ప్రేమ లేనివారు, కాఠిన్యం కలిగిన వారు, క్షమాగుణం లేనివారు. సింక్ అవ్వదు, పొందిక. ఇదేంటి, వీళ్ళ గురువు గారు ప్రేమ గలవాడు కదా, ఇదేంటి వీళ్ళ గురువు గారు జాలి గలవాడు కదా, కరుణామయుడు కదా, ఆయన కనికరం ఉంది కదా, మరి వీళ్ళేంటి ఇంత కఠినంగా ఉంటారు, ద్వేషించుకుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు ఏంటి అని లోకం ఆశ్చర్యపోతుంది. లోకము గురువును వెంబడించడానికి ఇష్టపడదు. కాబట్టి మన ప్రేమకు, మన క్షమాగుణానికి ప్రమాణము మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి అన్ని చెప్పలేను కానీ జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 మనకు బాగా తెలుసు. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము, లేకపోతే పరిశుద్ధుడనై ఉన్నట్టు మీరును పరిశుద్ధులై ఉండుడి. బీ హోలీ యాజ్ ఐ ఆమ్ హోలీ. కొంచెం కిందికి వస్తుంటాడు, సమస్త ప్రవర్తన యందు 16వ వచనంలో సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మన గురువు గారు, మన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధత కలిగి బ్రతకాలి. మన గురువు గారు పరిశుద్ధుడు అని చెప్పుకుంటూ, మన గురువు గారు పరిశుద్ధుడు అని చాటిస్తూ, ఆయన శిష్యులుగా ఉన్న మనము అపవిత్రంగా, అపరిశుద్ధంగా మన వాక్కులలో, మన తలంపులలో, మన క్రియలలో అపవిత్రత చూపిస్తా ఉన్నప్పుడు మన గురువు గారు పరిశుద్ధుడు కాడు అని లోకానికి సందేహం వస్తుంది. వాస్తవానికి ఆయన పరిశుద్ధుడే, పాపం ఎరుగనివాడు, పాపము చేయనివాడు, పాపమేమీ లేనివాడు. కానీ ఆయన వెంబడిస్తున్న వాళ్ళు, శిష్యులు అలా ఉండకపోతే లోకానికి ఎక్కడో ఏదొక మూల సందేహం వస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులు, నాకు చాలా మంది ఈ జూమ్ మీటింగ్ లో దైవజనులు, వాక్యం అడిగిన వారు పెద్దలే ఉంటారని నాకు తెలుసు. మీకు తెలియదు అని కాదు, కానీ దేవుడు నా గుండెల్లో ఉంచిన భారాన్ని మీ దృష్టికి తేవాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను. ఇక్కడ శిష్యుడు అనే మాట చాలా విశేషమైనది. ఇంగ్లీష్ బైబిల్లో డిసైపుల్, DISCIPL, డిసైపుల్ అని ఉంటది. ఈ డిసైపుల్ అనే మాట డిసిప్లైన్ అనే మాట వచ్చింది. డిసిప్లైన్ అంటే తెలుసు, క్రమశిక్షణ, ఆర్డర్లీ లైఫ్ అంటారు. శిష్యులు అంటే క్రమశిక్షణ కలిగినవారు, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి అని. ఏం చేసినా మర్యాదగా, క్రమముగా జరిగించ తాపత్రయపడేవారు శిష్యులు. ఈ శిష్యులు అనే మాటకు గ్రీకు భాషలో మ్యాథెటెస్ అని ఉంటది. మ్యాథెటెస్, MATHETS, మ్యాథెటెస్. ఈ మ్యాథెటెస్ అనే పదానికి మూలం ఏంటంటే మంథనో. మంథనో అంటే అర్థం ఏంటంటే నిత్య విద్యార్థి, అంటే నిరంతరము నేర్చుకునేవాడు, కంటిన్యూస్ లెర్నర్. టు లెర్న్ వితౌట్ చీజింగ్, పర్పెచువల్ లెర్నర్ అంటారు, నిత్య విద్యార్థి. శిష్యుడు అంటే నాకంతా తెలుసు అనుకున్నవాడు కాదు. శిష్యుడు అంటే
తెలుసుకుంటూ తెలుసుకుంటూ నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఇంకా నేర్చుకుంటూ తెలుసుకోవాలి, నేర్చుకోవాలన్న తాపత్రయముతో తపించిపోయేవాడిని శిష్యుడు అంటారు. మనమందరం శిష్యులమే, మనలో ఎవరు గురువులు కారు. ఒకవేళ మనకు ప్రభు ఇచ్చిన బాధ్యతలను బట్టి మనము సువార్థికులుగా, సేవకులుగా, పెద్దలుగా, నాయకులుగా, 1 సంఘమా, 2 సంఘాల, 10 సంఘాల, 20 సంఘాల, 100 సంఘాల మీద మనము నాయకులుగా ఉన్నప్పటికీ కూడా మన అనుభవము, మన వయస్సు ఏదైనప్పటికీ కూడా we are all learners in the sight of God. As per scriptures, we are all learners. దేవుని వాక్య ప్రకారము, దేవుని దృష్టిలో మనం అందరం కూడా నేర్చుకునే వారమే. ఒక భక్తుడు ఏమంటాడంటే, నాకంతా తెలుసు, నేను నేర్పించేవాన్నే గాని నేర్చుకునేవాణ్ణి కాదు అన్న ఆలోచన ఎప్పుడైతే ఒక వ్యక్తిలోకి వస్తుందో ఆ వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితము అంతటితో ఆగిపోతుంది. నాకంతా తెలుసు, నేను బోధించేవాన్నే, చెప్పేవాన్నే గాని నేర్చుకునేవాణ్ణి కాదు అన్న చెడ్డ తలంపు అపవాది ద్వారా మన హృదయంలో ప్రవేశించి గూడుగట్టుకున్న ఆ క్షణము నుండి మన ఆధ్యాత్మిక జీవితము ఆగిపోతుంది, మన ఆధ్యాత్మిక జీవితము సాగదు అని ఆ భక్తుడు చెప్పాడు. కాబట్టి ప్రియమైన వర్లరా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రూపములోకి, పోలికలోకి మనము మారాలి. రోమా 12:2-3 ప్రకారము రూపాంతరము చెందుడి అన్నాడు. రూపాంతరం చెందాలి. క్రీస్తు ప్రభు వారి గుణ లక్షణాలు పుణికిపుచ్చుకోవాలి. అయితే ఈ భూమి మీద మనము ఎంత మారుతూ ఉన్నా రూపాంతరం చెందుతూ ఉన్నా ఇంకా చెందాల్సిన చాలా ఉంటుంది. కాబట్టి మన తుది శ్వాస విడిచే వరకు, భూలోకమును విడిచిపెట్టేంత వరకు మనము నేర్చుకుంటూనే, పాటిస్తూనే అలా ముందుకు వెళ్ళాలి అన్నదే ఈ రాత్రి వేళ ప్రభు మనకిచ్చే సందేశం. ఈ 3 మాటలు మరల నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, క్రీస్తు మనలను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరును కూడా ప్రేమించాలి. క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము మీరు కూడా చేర్చుకోవాలి. క్రీస్తు మనలను లేక మిమ్మును క్షమించిన ప్రకారము మీరును క్షమించాలి. క్రీస్తు పరిశుద్ధుడై ఉన్నట్టు, క్రీస్తు పవిత్రుడై ఉన్నట్టు మీరు లేక మనము, నేను, మీరు, నీవు కూడా పరిశుద్ధులమై ఉండాలి అన్న ఈ సందేశాన్ని, ఈ 4 మాటలు మీకన్నీ చెప్పలేను కానీ ఈ 4 మాటలు మన మనసులో వేసుకుని మనం ఎలా ఉన్నామో లేఖనాల వెలుగులో ఈ ఉదయకాలము కొంత ధ్యానం చేసుకుని ముందుకు వెళ్ళాలని నేను ఆశపడతా ఉన్నాను. సరే, అక్కడికి మనం మరలా వెళ్ళిపోదాం. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 34వ వాక్యాన్ని మనము మరలా చదువుకుంటే చాలా సహాయకరం. చాలా దివ్యమైన, శ్రేష్టమైన మాట ఇది. మనందరికీ బై హార్ట్‌గా వచ్చిన మాటే. మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. నేను మిమ్మును ప్రేమించినట్టే. ఒక్క పేజ్ తిప్పుతారా? ఒక పేజీ సారీ
ఇక్కడే ఉంటది 13వ అధ్యాయం 1వ వాక్యంలో ఏముంటదంటే, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడి వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఈ అంతము వరకు ప్రేమించెను అనే మాటలో 2 భావాలు ఉంటాయి. ఒకటి, ప్రాణాపాయం వచ్చినా ప్రేమించాడు. ప్రాణాపాయం అంటే ప్రాణము పెట్టాల్సి వచ్చినా ప్రేమించాడు. వారి కోసం మరణించాల్సి వచ్చినా మరణించాడు. సిలువకెక్కాల్సి వచ్చినా ఎక్కాడు. కొరడా దెబ్బలు పొందాల్సి వచ్చినా పొందాడు. ముళ్ళ కిరీటం ధరించాల్సి వచ్చినా ధరించాడు. కాళ్లలో కరములలో మేకులు కొట్టించుకోవాల్సి వచ్చినా ప్రేమించాడు. రక్తమంతా ధార పోయాల్సి వచ్చినా ధార పోశాడు. హీ నెవర్ కేమ్ బ్యాక్ ఎట్ ఆల్. ఆయన వెనుకడుగు వేసిన వాడు కాదు. ప్రేమించాల్సి వస్తే ప్రాణం పెట్టాల్సి వచ్చినా, కష్టపడాల్సి వచ్చినా, ఖర్చు పడాల్సి వచ్చినా, అవమానము పొందాల్సి వచ్చినా, ఆస్తి అంతస్తు కోల్పోవాల్సి వచ్చినా, ఒకరిని ప్రేమిస్తే నేను 10 మందికి విరోధిని అవుతానేమో అని తెలిసి వచ్చినా, నా ప్రభువు ప్రేమించాడు కాబట్టి నేను కూడా ప్రేమిస్తా అనేది ప్రేమకు మన ప్రభువు చూపిన కొలమానం. ప్రేమకు మన ప్రభు చూపిన కొలమానం. ఇందులో 2వ భావం ఏంటంటే, అంతవరకు ప్రేమించడం అంటే చనిపోయేంత వరకు, మరణించేంత వరకు, అంటే తుది శ్వాస వరకు ప్రేమించాడు. ఒకటేమో త్యాగం, 2 తుది శ్వాస. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమలో త్యాగం ఉంది. అందుకే దీన్ని సాక్రిఫిషియల్ లవ్ అన్నాడు. అగాపే ప్రేమకు దైవజనుడు చార్లెస్ స్పర్జన్ గారు 3 భావాలు చెప్పాడు. అగాపే ప్రేమ ఏంటంటే, ఇట్ ఈస్ సాక్రిఫిషియల్ లవ్ అన్నాడు. ఇది త్యాగపూరితమైన ప్రేమ. 2 స్వార్థపూరితమైన ప్రేమ, అన్సెల్ఫిష్ లవ్. అంటే తన మన అనే భేదం లేకుండా, మా రాష్ట్రం వాడా, మా జిల్లా వాడా, మా ప్రాంతం వాడా, మా కులం వాడా, మా గోత్రం వాడా, మాకు సహకరించేవాడా, సహకరించని వాడా, మమ్మల్ని ప్రేమించేవాడా, ప్రేమించని వాడా, ఏ గ్రూపుకు చెందినవాడు, ఏ కులానికి చెందినవాడు, ఇలాంటి తారతమ్యాలు లేకుండా, స్వార్థపూరితమైన ఆలోచన లేకుండా, హీ లవ్డ్ us అన్సెల్ఫిష్లీ, నిస్వార్థంగా ఆయన ప్రేమించాడు. ఇక 3వది అన్స్టాపబుల్ లవ్ అంటారు. ఈ ప్రేమ ఆగదు, ఈ ప్రేమ సాగుతూనే ఉంటుంది. అగాపే ప్రేమ నెవర్ అన్స్టాపబుల్. ఈ ప్రేమను ఎవరు ఆపలేరు. ఇదొక ప్రేమ ప్రవాహం. ఒక పాట ఉన్నట్టు, ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని ప్రేమ ఇది, అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది. ఒక వచనం అంటాడు, ప్రేమ ప్రవాహం ఇది, ఇది నిరంతరం ప్రవహించే ప్రేమ ప్రవాహం.
ఈ అగాపే ప్రేమను ఎవరు ఆపలేరు, ఆర్పలేరు. ఎందుకంటే ఇది నిస్వార్థమైనది, ఇది నిరంతరం ఉండేది, ఇది త్యాగపూరితమైనది. మనము ఒక సహోదరిని, తోటి సువార్థికుని, తోటి నాయకులను ప్రేమించే క్రమంలో మనము చూపించే త్యాగం ఎంత? మనం చూపించే త్యాగం ఎంత? మనం ఎంత నష్టపోతున్నాం, ఎంత కష్టపడుతున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం? మన ప్రేమ త్యాగపూరితమైంది కాకపోతే అది ప్రేమ కాజాలదు. ప్రేమ అంటేనే త్యాగపూరితమైంది. ప్రేమ అంటేనే వెలతో కూడుకున్నది. ప్రేమ అంటేనే ప్రశస్తమైంది. నేను పలానా వారిని ప్రేమిస్తున్నాను అన్నప్పుడు అక్కడ నీ త్యాగం, నా త్యాగం ప్రస్ఫుటంగా ప్రత్యక్షం కావాలి. నేను పలానా వారిని ప్రేమిస్తున్నాను అన్నప్పుడు అక్కడ నిస్వార్థత కనబడాలి. వాళ్ళు సామాన్యుల, సామంతుల, ధనికుల, దరిద్రుల, పండితుల, పామరుల, మనల్ని ప్రేమించేవారా, ద్వేషించేవారా, మనకు అనుకూలంగా ఉంటారా, ప్రతికూలంగా ఉంటారా, మన కులమా, మన మతమా, మన స్థాయి, మన ప్రాంతమా, మన గ్రూప్, ఇవన్నీ కాదు. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నెలకొల్పిన ప్రేమకు ప్రేమకు మట్టపు గుండు. ప్రేమకు ప్రమాణం మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. కాబట్టి లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించును అనే మాటలో ప్రాణాపాయం వచ్చినా, మరణము చెందాల్సి వచ్చినా, కష్టపడాల్సి వచ్చినా, కన్నీరు కాల్చాల్సి వచ్చినా, రక్తము చిందించాల్సి వచ్చినా ఆయన ప్రేమించాడు. ఈ ప్రేమ ఎంతవరకంటే అంటిల్ అవర్ లాస్ట్ బ్రీత్, మన తుది శ్వాస వరకు. ఈ ప్రేమ మధ్యలో ఆగిపోకూడదు, ఈ ప్రేమ మధ్యలో మారిపోకూడదు. ఒక మాట చెప్పనా, అపవాది మన మధ్య ఉన్న ప్రేమకు, మన మధ్య ఉన్న ప్రేమను చెడగొట్టాలని రకరకాలుగా కల్పిస్తాడు, రకరకాల సమస్యలు తెస్తాడు. ఇవి ఏవి కూడా వాడు వేసే వ్యూహాలు, పన్నాగాలు ఫలించకూడదు. మనం వాటిని ఎరిగిన వారమై వాటిని జయించడానికి ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళాలి. గాని ఆ అపవాది వేసే ఉచ్చులో మనం ఎన్నడూ పడిపోకూడదని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు మరొక మాట కూడా అన్నాడు. అదేంటంటే 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించి తిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో, I have loved you as I was loved by my father. యేసు ప్రభు వారు చూపించిన ప్రేమ అనేది తండ్రి ప్రేమ. మన దేవుడు త్రిత్వమైన దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి అయిన దేవుడిలో ప్రేమ మనకు కనబడుతుంది కదా. మనకు తెలిసిన మాట 3:16 యోహాను సువార్త. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను, ప్రేమించెను, అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించనంటే
ఇట్ ఈస్ బియాండ్ అవర్ ఎస్టిమేషన్, బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. మానవ ఊహలకు, జ్ఞానానికి, అంచనాకు అందని. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో ఎంత పాండిత్యం గలవాడని గ్రీకులో, హీబ్రూలో, లాటిన్లో, ఆంగ్లములో, ఆంధ్రములో, ఈ ప్రపంచములో ఉన్న ఏ భాషల్లో పాండిత్యం సంపాదించిన బహుభాషా కోవిదుడు, సకల శాస్త్ర ప్రవీణుడు కూడా ఈ వచనానికి సరైన భావం చెప్పలేడు. ఎంత చెప్పుకుంటూ పోతా ఉన్నా ఆ భావానికి సరైన న్యాయం చేయలేము. దేవుడు లోకమును ఎంతో ఎంత ప్రేమించినంటే తనకు ఒక్కడై ఉన్న ఏకైక అద్వితీయ కుమారుని, అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుని నీ కొరకు, నా కొరకు, మన రక్షణార్థమై విశ్వమంతా క్షేమంగా ఉండాలని, రక్షించబడాలని తన రొమ్ము నుండి వేరు చేసి చూస్తూ అవమానాలకు, నిందలకు, దరిద్రతకు, హేళనకు, అపహాస్యానికి, రక్తము కారేంతగా శ్రమపడ్డానికి, ప్రాణం పెట్టేంతగా బాధపడ్డానికి తన తండ్రి ఇష్టపూర్వకంగా తన కుమారుని అప్పగించాడు. ఒకరిని ప్రేమించే క్రమంలో నా త్యాగం ఎంత, నీ త్యాగం ఎంత? ప్రేమించాల్సిన మనము ద్వేషాన్ని పెంచుకోవడం లేదా? ద్వేషాన్ని చూపించలేదా? ప్రేమించకపోతే ప్రేమించకపోయావులే, అది వేరే సంగతి. ద్వేషించడం దేనికి? ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, నేను మిమ్మును ప్రేమించినట్టే. అంటే అర్థం ఏంటి? ఓ నా శిష్యులారా, మీలో ఎన్నో లోపాలు ఉన్నాయి. 2 ఏళ్లుగా 3 ఏళ్లుగా, అప్పుడు ఇక చివరి రోజులు, జస్ట్ ఇంకా కొన్ని దినాల్లో మన ప్రవచనలోకి వెళ్తాడు. దగ్గర 3.5 సంవత్సరాలు వారు ప్రభువుతోనే ఉన్నారు, ప్రభువుతోనే తిన్నారు. గాని ఇంకా ప్రభువు లాంటి ప్రేమ, ప్రభు లాంటి క్షమాగుణం, ప్రభులా ఓర్చుకోవడం వారి మధ్య లేదు. ఇంకా చిన్నపిల్లలాగానే ఉన్నారు, ఇంకా బలహీనలుగానే ఉన్నారు, ఇంకా ఒకరినొకరు ద్వేషించుకుంటూనే ఉన్నారు. వాళ్ళ మధ్యలో వాళ్ళకు నేను గొప్ప అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. ఇంకా వారికి పరిపక్వత రాలేదు. స్టిల్ ఐ లవ్ యు, అయినా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. ఒక మాట చెప్పనా? పరిపక్వత చెందిన వారిని నువ్వు ప్రేమించేది ఏముంది? అది ఎవరైనా చేస్తారు. అపరిపక్వత గల వారిని ప్రేమించాలి. బలవంతులను ప్రేమించేది ఏముంది? అది ఎవరైనా ప్రేమిస్తారు. బలహీనలను ప్రేమించాలి. మనం చదువుకున్నాం కదా, వారి దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. ఆస్తిమంతులు నువ్వు ప్రేమించేది ఏంది? ఎవడైనా ప్రేమిస్తాడు. అందంగా ఉన్న వారిని నువ్వు ఎవడైనా ప్రేమిస్తాడు. మనకు సహాయం చేసే వారిని ఎవరైనా ప్రేమిస్తారు. మనకు సహాయము చేయకపోగా కీడు చేసే వారిని కూడా ప్రేమించి, ప్రభువు నన్ను ప్రేమించినట్టే నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. కాబట్టి తండ్రి నన్ను ప్రేమించిన ప్రకారము నేను మిమ్మును ప్రేమిస్తున్నాను, నా ప్రేమ యందు నిలిచి ఉండు. చూడండి, ఇదే సువార్తలు 17వ అధ్యాయంలో కూడా 17వ అధ్యాయంలో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా అంటాడు. 17వ అధ్యాయము యోహాను సువార్తలో ప్రేమను గురించి చెప్తూ ఇలా అన్నాడు. పదిహేడు 13 చదువుకుందామా?
23. వారి యందు నేనును నా యందు నీవును ఉండట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. మాట నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివని లోకం తెలుసుకోవాలి. అంటే దేవుని ప్రేమ తన కొడుకును ఎట్లా ప్రేమించాడో మిగతా వారిని కూడా అట్లే ప్రేమిస్తాడు. దయచేసి నోట్ దిస్ పాయింట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. తన కుమారుని ఎలా ప్రేమించాడో మిగతా వారిని కూడా అలాగే ప్రేమిస్తాడు. ఇది కొంచెం కష్టమే కదా, ఇది కొంచెం కష్టమే. నేను కొత్తగా సేవకు వచ్చినప్పుడు నాకు 2 బిడ్డలు ఉన్నారు. నేను ఇట్లా అనుకున్నాను, నా సొంత బిడ్డలని నేను ప్రేమిస్తాను, నా సొంత బిడ్డల్లాగా వేరే వారి బిడ్డలను ప్రేమించగలనా? నా సొంత బిడ్డల కంటే కొంచెం ఎక్కువగా ప్రేమించగలనా అని అనుకొని, ఇది సాధ్యం కాదులే అనుకున్నాను. అంటే ప్రభు నాతో అన్నాడు, ఎందుకు సాధ్యం కాదు, ఒకసారి ట్రై చేయరాదు అన్నాడు. ఎట్లా అనిపించింది. నేను ఇప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు, పిల్లలు తీసుకుని షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి చాక్లెట్ బిస్కెట్ కొనిస్తా ఉంటే నా బిడ్డకు నా కూతురికి ఒక చాక్లెట్ ఇస్తే పక్కన పిల్లలు ఉంటే 2 ఇచ్చేవాడిని. ఒకవేళ ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ నా బిడ్డ కొనిస్తే పక్కన పిల్లలు ఉంటే వాళ్ళకి 2 ఇచ్చేవాడిని. నా మనసు భలే ఆనందంగా ఉండేది. అంటే ప్రేమ అంటే ఆ బిస్కెట్ ప్యాకెట్లు చాక్లెట్లు మాత్రం కాదు, కానీ నా బిడ్డల కంటే వాళ్ళకి ఎక్కువ ఇచ్చాను. నా బిడ్డకు ఒక చాక్లెట్ ఇచ్చా, వాళ్ళకి 2 ఇచ్చా. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చా, వాళ్ళకి 2 ఇచ్చా. మనసు భలే ఆనందంగా తృప్తిగా ఉండేది. అదొక చిన్న ఎగ్జాంపుల్ మాత్రం చెప్పాలి. మన కుమారుని మన కుమార్తెను కదా ప్రేమించినట్టు పక్క వాళ్ళని ప్రేమించగలనా? ఈ మాట జాగ్రత్తగా వినాలి. ఒకవేళ మన కుమారుడు మన కుమార్తె తప్పు చేస్తే, వాళ్ళు పాపం చేస్తే, వాళ్ళు గాడి తప్పితే, ఆ విషయాన్ని భార్యాభర్తలు కుటుంబస్తులు తమ గుండెల్లో పెట్టుకుంటారు. పొరపాటున కూడా పరాయి వారికి డిస్క్లోజ్ చేయరు. ఎవరు అడిగినా కూడా అక్క అన్న ఇట్లా అంటే కదంటే లేదులేమ్మా, ఏదో వి ట్రై టు కవర్ దెమ్. కానీ అదే తోటి వారి పిల్లలు తప్పు చేస్తే, తోటి వారి పిల్లలు నేరం చేస్తే, వాళ్ళు గాడి తప్పితే, అడిగినా అడగకపోయినా చాటింపేస్తాం, ఫోన్లు చేస్తాం, వాళ్ళ గురించి చెడ్డగా చెప్తాం. ఇక్కడ జరిగేది ఒకటి, మనం చెప్పేది మరొకటి. నీవు తప్పు చేస్తే, మనకు ముఖ్యమైన సేవకులు నాయకులు తప్పులు చేస్తే మనం కవర్ చేస్తాం, కప్పుకుంటాం. కానీ మనకు నచ్చని వాళ్ళు తప్పు చేస్తే, తప్పు చేశారని వదంతి వస్తే, ఎవరు అడిగినా అడగకపోయినా చాటింపు వేస్తాం. 100 మంది చెప్తాం, 1000 మంది చెప్తాం. ఈజ్ ఇట్ క్రైస్ట్ లవ్? డూ వి లవ్ దెమ్ యాజ్ క్రైస్ట్ లవ్డ్ us? అదేనా దేవుని ప్రేమ? అదేనా క్రీస్తు మనం ప్రేమించినట్టు ప్రేమించడం అంటే? తండ్రి, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించేవని లోకం తెలుసుకోవాలి. ఒకవేళ అబ్రహామును గురించి, బర్నబాసు గురించి, రాజరావణుని గురించి ఇక్కడ చాలా మంది ప్రియులు ఉన్నారు, మీ గురించి ఎవరైనా సాక్ష్యం ఇవ్వాలంటే అబ్రహామన్న తన బిడ్డలను ప్రేమించినట్టే పక్క వాళ్ళని కూడా ప్రేమిస్తారు.
తమ బిడ్డలను గద్దించినట్టే పక్క వాళ్ళను కూడా గద్దిస్తారు. తమ బిడ్డలను క్షమించినట్టే పక్క వాళ్ళను కూడా క్షమించని చెప్పగలిగితే నా ప్రభుకి ఎంత మహిమ, మన ప్రభుకి ఎంత మహిమ. అక్కడ ప్రేమ వృద్ధి అవుతుంది. అందుకని కదా, ప్రేమను వృద్ధి చేయగోరు వాడు తప్పిదములు దాచిపెట్టాడు. అంటే తప్పులు దాచాలని కాదు, కానీ మన ఇంట్లో మనము తప్పు చేస్తే ఎలాగే దాచుకుంటామో, అలాగే ఎవరైనా బలహీన సహోదరుడు, బలహీన సహోదరి పొరపడతారు, తప్పులు చేస్తారు. కానీ అది మనము తప్పు చేసినట్టుగా ఫీల్ అయిపోయి వారి పక్షంగా విలపించాలి, విజ్ఞాపన చేయాలి, కన్నీరు కార్చాలి. కానీ నిజంగా వాళ్ళు ప్రేమిస్తే ఎప్పుడు వాళ్ళ గురించి తప్పులు చెప్పరు. నా సమయం అయిపోతుంది. దయచేసి ఈ విషయాలను మన మనసులో పెట్టుకుందాం, గుండెల్లో పెట్టుకుందాం. అసలు పరిశుద్ధం అయితే మిగతా విషయాలు కూడా ఈసారి మీకు వరుసగా చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. మన ప్రభు మన కోసం ప్రాణమై పెట్టాడు, రక్తము చిందించాడు. నిలువెల్లా మనం చెడిపోయిన వారమైన, ఆపాదమస్తకంగా నఖశిఖాన చెడిపోయిన వారమైన మన పరిమళ వాసనగా చేయడానికి మన కొరకు తను తానే అప్పగించుకున్నాడు. లోకములో ఉన్న వారిని ప్రేమిద్దాం, అలాగే సంఘములో ఉన్న వారిని కూడా. నాకు నచ్చిన వారిని మాత్రం కాదండోయ్, మన కులం వారిని మాత్రమే కాదండోయ్, మన వర్గం వారిని మాత్రమే కాదండోయ్, మన జిల్లా వారిని మాత్రమే కాదండోయ్, ప్రపంచములో ఉన్న ప్రభు రక్తములో కడగబడిన ప్రతి వారి పట్ల మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా we have to love them as God Christ loved us. క్రీస్తు దేవుడు మనల్ని ప్రేమించిన ప్రకారం మనం కూడా ప్రేమించి, ప్రేమ అంటే ఏంటో మన సహోదరులకు, విశేషంగా లోకానికి మన ప్రత్యక్షపరచాలని ప్రేమతో జ్ఞాపకం ఇస్తూ సందేశం దేవుడి మాట తీర్చాక అందరికీ మరొకసారి ప్రేమ. థ్యాంక్ యూ అన్న. దైవ సేవకులు అబ్రహాం అన్న గారి ద్వారా చక్కటి దైవ సందేశాన్ని మనమంతా విన్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో నుంచి, నేను మిమ్మును ప్రేమించినట్లే. ప్రేమలోని మాధుర్యం ఎంత గొప్పదో మనందరం చూచాం. ఎందుకంటే అందరికీ కుటుంబాలు ఉన్నాయి. కుటుంబంలోనే ప్రేమ మనకు కనపడుతుంది. మొదటగా ప్రేమించిన వారు దేవుడే. అయితే మన ప్రేమలో స్వార్థం ఉందని కూడా ఒప్పుకోవలసిన వారమే. ప్రేమలోని మాధుర్యం అపోస్తులుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయాన్ని చదివితే ప్రేమలోని మాధుర్యం అక్కడ మనకు కనపడుతుంది. ప్రభునందు ప్రేమైన వారలారా, ఇంటి వారిని ప్రత్యేకంగా ప్రేమిస్తాం, బయట వారిని, సంఘస్థులను అలాగున మనం ప్రేమించే అనుభవం ఉంటే మంచిదే. కానీ ఆ అనుభవం దాదాపుగా అందరికీ తక్కువే అని నేను భావిస్తూ ఉన్నాను. పౌలు భక్తుడు అన్నాడు కదా, కాల్చబడుటకు నా శరీరము ఇచ్చినను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అన్నాడు. అదే పౌలు భక్తుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం ప్రారంభంలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అన్నాడు. చేతల్లో చూపించాలి, మనసులో చూపించాలి, ప్రయాస. ప్రభు ప్రయాసపడ్డాడు. తండ్రి ప్రేమించినట్టే ప్రేమించాడు. చాలా చిన్న విషయం కాదు ప్రభు ప్రియులారా. కాబట్టి పోగొట్టుకున్న ఈ ప్రేమను తిరిగి మనం పొందుదాం. సమకూర్చువాడు మన ప్రియ ప్రభువే. చక్కటి దైవ సందేశం అందించిన దైవ సేవకులు చిరదల అబ్రహాం అన్న గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపున ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అన్న, చాలా వందనాలు.
అన్నా వందనాలు. ఇప్పుడు థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ముగింపు ప్రార్థన మన ప్రియుడు ఆదినారాయణ అన్న గారు చేస్తారు. అన్న వందనాలున్నా. అన్నా వందనాలు చేస్తాను. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమమేడ, నిత్యరుడా నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించి మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ఇలాగనైనా జీవాబ్దారా మేమందరము మీ పాదాల చింత చేరి మీ ఘనమైన నామాన్ని పూజించుకునే గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు స్వామి. మీ దాసుని చిరుదల అబ్రహాం గారిని మీరు నిలవబెట్టి మీ ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, నిస్వార్థమైన ప్రేమను ఎలాగనైనా మరి తండ్రి ప్రేమలో మేము ముందుకు సాగాలో మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాము. నైనా లోకంలో ఉన్నాం, ప్రేమ అనే 2 అక్షరాలు ఉన్నా అందులో ఉన్న నైనా మరి తండ్రి గొప్ప సత్యాన్ని మేము ఎరుగక ద్వేషంతో నిండుకొని ఈనాడు సంఘాల్లో కక్షలు, కార్పణ్యాలు, ఈర్ష, అసూయ, ద్వేషాలతో నిండుకున్నాం. నిజానికి ఆ ప్రేమ, మీ ప్రేమ శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించారు. అపారమైన ప్రేమ, వాటవారని ప్రేమ నైనా. అట్టి ప్రేమను మేము కూడా కలిగి ఒకరినొకరు ప్రేమించి ఒకరినొకరు క్షమాపణ చెప్పుకొని ముందుకు సాగులాగా సహాయం దయచేయండి. మెట్టుకున్న తండ్రి ఇలాగనైనా మరి తండ్రి మీరు ప్రేమించుకుంటే మేము ఈ స్థితిలో ఉండేవారం కాదు కదా ప్రభువా. ఈ సత్యాన్ని మేము గుర్తెరిగి ఒకరినొకరికి ప్రేమ కలిగి జీవించేలాగా సహాయం చేయండి. ప్రేమ లేని వాడును వ్యర్థుడను సెలవిచ్చినావు. శరీరం అంతా కాల్చిబట్టుకు అప్పగించిన వ్యర్థం ప్రేమ లేకుండా పోతుంది. కాబట్టి నైనా కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో చెప్పినట్టు ప్రేమించే వారంగా ఉన్నట్టు సహాయం తెచ్చేయమని మరి తండ్రి చేరువచ్చిన ప్రియులందరినీ బట్టి, నడిపిస్తున్న మీ దాసులను బట్టి, భారం వహిస్తున్న బాధ్యత వహిస్తున్న పిల్ల మరి తండ్రి ప్రియులను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిన కార్యక్రమంలోకి వెళ్తుండగా ఈ దినమంతా కూడా ప్రభావ మీరు మాతో ఉండండి. లోక మాలిన్యం మాకు అంటకుండా మీ ప్రేమలో నాయన మరి తండ్రి ఉప్పొంగి నాయన మరి తండ్రి వర్ధిలు లాగున సహాయం దయచేస్తారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రాణప్రియుడు, రక్షకుడు, విమోచకుడు, సజీవుడు వెంకటేశ్వర ప్రభువు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్సు అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. 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 చేసిన పెద్దలు ఆదినారాయణ గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున యేసుక్రీస్తు ప్రభువుతో ప్రేమ వందనాలు చెల్లిస్తూ థ్యాంక్ యూ అన్న. వందనాలు ప్రభు. ప్రేమైన వారులారా 4350 చక్కటి సహాయం ఇచ్చి ప్రభు ప్రారంభంలో మనం ఇలా భాగ్యం ఇచ్చాడు. ప్రారంభం చేసిన చక్కటి రత్నపాల్ గారికి, అలాగే వాక్య కొరకు ప్రార్థన చేసిన ప్రభుదాస్ అన్న గారికి, దైవ సందేశం అందించిన అబ్రాహ్మ అన్న గారికి, ముగింపు ప్రార్థన చేసిన ఆదినారాయణ అన్న గారికి, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు. అల్పుడనైనా నాకు నడిపించే అవకాశం కల్పించిన దేవుని దాసులు బర్నబా గారికి ప్రేమ వందనాలు చెల్లిస్తూ సమయాన్ని అన్నగారికి అప్పచెప్తూ ఉన్నాం. బర్నబా